హాయ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రాగి పిండితో లడ్డు ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి బాణలి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు రాగి పిండి వేసి దోరగా వేయించుకోవాలి. 5 నుంచి 6-7 నిమిషాల దాకా బాగా సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు మాడిపోద్ది. చూసారు కదండి, ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం. తర్వాత రాగి పిండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో రాగి పిండి వేసుకొని 1 కప్పు బెల్లం వేసి బాగా మెత్తగా ఆడుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే జీడిపప్పు ఒకటి వేసుకున్నాను. ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత ఈ రాగి పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్ది నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసి బాగా కలుపుకోవాలి. చేతికి లడ్డు చేసేలాగా వచ్చేంత వరకు పాలు కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా రాగి పిండితో లడ్డు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.